హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో నేను మీకు చూపించబోయేది బోనాలు. అర్థమైనట్టుంది మీకు ఆల్రెడీ వెనక ఫోర్ట్ చేసి, అది గోల్కొండ ఫోర్ట్. అక్కడ ఏంటంటే ఇప్పుడు అమ్మవారికి బోనాలు జరుగుతాయి. ఫస్ట్ గోల్కొండ, దాని తర్వాత సికింద్రాబాద్, దాని తర్వాత హైదరాబాద్. ఇది ఏంటంటే ప్రత్యేక ఆదివారాలు అనేది చేస్తారనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కొంచెం ఎక్స్క్లూజివ్ వీడియో కోసం కొంచెం పైకి అయితే ఎక్కాల్సి వచ్చింది. సో పైకి ఎక్కి మాట్లాడుతున్నాను గోల్కొండ ఫోర్ట్లో. ఆల్మోస్ట్ ఇక్కడ ఈ స్టేజ్లో నిల్చొని మాట్లాడుతున్నాను అనమాట. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో నేను మీకు చూపించబోయేది గోల్కొండ బోనాలు 2024. సో ఈ ఆదివారం అంటే ఇవాళ ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు జరిగిన బోనాలు సంబరాలు నేను వీడియో తీసనేది మీతో షేర్ చేయడం జరిగింది. సో ఈ వీడియోని నేను ఆల్రెడీ ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను అండ్ బేసికల్గా ఎక్స్క్లూజివ్ విజువల్స్ కోసం డిఫరెంట్ లొకేషన్స్, గోల్కొండ ఫోర్ట్ ఏమన్నా కానివ్వండి, పైకి ఎక్కి ఆ వీడియోస్ తీయడం అవన్నీ చేశాను అనమాట. సో వీడియోని పూర్తిగా చూడండి అండ్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసాను. వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ కంటెంట్. ఎందుకంటే ఇప్పటి నుంచి ప్రతి ఆదివారం ఎక్కడెక్కడ బోనాలు జరుగుతుందో ఆ డీటెయిల్స్, ఆ వీడియోస్ అనేది నేను మీతో షేర్ చేయబోతున్నాను. అండ్ ఇవాల్టి వీడియోలో కనుక చూస్తే పోతురాజులు అసలు సూపర్ మేకప్ అనమాట. అసలు ఎంత భయంకరంగా ఉన్నారంటే అంత భయంకరంగా ఉన్నారు. వీడియోస్ చాలా దగ్గర నుంచి తీశాను అండ్ నాకు కూడా 2-3 దెబ్బలు పడ్డాయి వీడియో తీసేప్పుడు. కొట్టారు పోతురాజు. సో ఏం అనలేము. ఐ మీన్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ఫెస్టివల్. ఆ దెబ్బ పడాలన్నా సమ్ వాట్ దే థింక్ అదృష్టం ఉండాలి అని అంటారు. సో ఇట్ వాజ్ రియలీ నైస్ హ్యావింగ్ మీ దేర్. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. మీరు కూడా వీడియో పూర్తిగా చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ దయచేసి మరిన్ని ఇలాంటి కంటెంట్స్ కోసం ఈ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. మీకు బెల్ ఐకాన్ పైన ఖచ్చితంగా క్లిక్ చేయండి, ఎందుకంటే నేను పోస్ట్ చేసిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ త్రూ వస్తాయి. ఓకే, please watch the video till the end, and if you would like the video, please hit the like button and subscribe to my channel for more videos. సో గోల్కొండ బోనాలు అయితే ఇట్లా ఎరుగుతున్నాయి. బ్యాక్గ్రౌండ్ లో మీరు గోల్కొండ చూడొచ్చు. అక్షరాలు చిన్న పెద్ద పెద్ద క్యాస్ట్, లో క్యాస్ట్, రిలీజియన్ ఇట్లాంటి ఎటువంటి పంచాయతీ లేకుండా అందరూ చేస్తున్నారు. ఈ వీడియోకి సంబంధించినంత వరకు అయితే నేను కూడా ఇక్కడ నిల్చోంటున్నాను. అసలు సూపర్ లొకేషన్ లో అయితే చూడండి. గోల్కొండ బ్యాక్ సైడ్ లో ఉంది. బ్యాక్ సైడ్ అక్కడ చూసుకున్నట్టయితే గోల్కొండ బోనాలు సంబరాలు సూపర్ గా జరుగుతున్నాయి. ఇక్కడ మీరు చూసినట్టు ర్యాలీ అనేది స్టార్ట్ అయిపోయింది బేసికల్లీ. సో ఇక్కడ నుంచి అందరూ అంకిల్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేదు, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ఏజ్ గ్రూప్ కానీ రిలీజియన్ కానీ సంబంధించి ఎటువంటి ఇది లేదు, అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో గైస్, ఇక్కడ వరకు మనం చూసిన వీడియో ఏదైతే ఉందో ఇక్కడ చాలా క్రౌడెడ్గా ఉన్నాయి అన్నమాట. పోలీస్ వాళ్ళు కానివ్వండి, అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ వాళ్ళు నిజంగా చాలా బాగా కంట్రోల్ చేయడానికి ట్రై చేశారు. అండ్ ఎక్కడ ఒక చిన్న స్టాంపేజ్ కానీ అట్లాంటి సిచ్యువేషన్ ఏమి ఉండకూడదనే మ్యాక్సిమం వాళ్ళు ట్రై చేశారు. సో దట్ కొన్నిసార్లు లాఠీతో జడిపేయడం అలాంటివి జరిగినాయి అన్నమాట. బట్ ఇట్ వాజ్ రియలీ గుడ్. అక్కడ అన్ని వసతులు అనేది క్రియేట్ చేశారు, ఆల్రెడీ పెట్టేశారనమాట. లెఫ్ట్లోనేమో అనౌన్స్మెంట్ టెంట్ అండ్ ఫస్ట్ ఎయిడ్ టెంట్, రైట్ సైడ్ ఏమో
వాటర్ వాటర్ సప్లై చేయడం వచ్చిన భక్తులకి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎవరైతే వచ్చారో గోల్కొండ ఫోర్ట్‌కి వాళ్ళందరికీ సరిపడా వాటర్ సప్లై గానియండి, ఎక్కడ ఎటువంటి ప్రాబ్లమ్ జరగలేదు మాక్సిమం. బట్ కొన్ని చోట్ల క్రౌడ్ ఎక్కువ ఉండడం మూలాన పోలీస్ అనేది కొంచెం కంట్రోల్ చేయడానికి లాఠీస్‌తో జడిపియడం అలాంటివి జరిగినాయి. అంతేగాని ఐ కెన్ సే రియలీ బిగ్ థ్యాంక్ యూ టు తెలంగాణ పోలీస్ ఫర్ మేనేజింగ్ సో మచ్. వాళ్ళు డే మొత్తం అక్కడే ఉండి అంతమంది క్రౌడ్‌ని కంట్రోల్ చేయడం అంటే ఇట్స్ రియలీ ఓపిక చాలా అవసరం ఉంటది. సో, థ్యాంక్ యూ తెలంగాణ పోలీస్. హలో గైస్, ఇక్కడ మీరు చూసినట్టయితే మెట్ల పూజ స్టార్ట్ చేయబోతున్నారు ఇక్కడి నుంచి. మేబీ టేక్స్ అరౌండ్ 30 minutes టు రీచ్, బట్ ఐఎమ్ నాట్ షూర్ ఎంత టైం పడుతుంది అనేది. క్రౌడ్ అనేది చాలా ఎక్కువ ఉండడం మూలన. సో యా, సో ఎంట్రీలోనే ఇటు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కొన్ని ఏర్పాట్లు చేయబడినాయి. ఎమర్జెన్సీ మెడికల్ కిట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, జస్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ స్టాంపేజ్ ఆర్ ఎనీథింగ్. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే తండోపతండాలుగా గోల్కొండ పీపులే కాకుండా ఓల్డ్ సిటీ నుంచి, సికింద్రాబాద్ నుంచి, హైదరాబాద్ నుంచి ఎంతో మంది వచ్చే వాళ్ళు ఇక్కడ ఉన్నారు గోల్కొండ అమ్మవారిని దర్శించుకోవడానికి. ఇక్కడ మీరు చూసినట్లయితే వాటర్ ప్యాకెట్స్, వచ్చిన వచ్చిన భక్తులకు వాటర్ అవన్నీ సప్లై అనేది చేస్తున్నారు అనమాట. సో ఇవాళ మనం గోల్కొండ బోనాల్ సెలబ్రేషన్స్ దగ్గర ఉన్నాము. ఇది ఎంట్రీ గోల్కొండ బోనాల్కి, అదే ఒకటి గోల్కొండ ఫోర్ట్. ఓకేనా, టునైట్ ఇవాళ ఎండ్ ఆఫ్ ద డే వరకు ఈ వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేసేస్తాను నేను. ఓకేనా, స్టే ట్యూన్డ్. అయితే కనుక ఇక్కడి నుంచి స్టార్ట్ అనమాట పూజ. అమ్మవారిని అనేది లోపల తీసుకెళ్ళడం ఇలా. మళ్ళీ ఇక్కడ క్రౌడ్ చూడవచ్చు మీరు. పోతరాజులు అమ్మవారికి తెచ్చిన తొట్టెలు ఇవి. వేణు వ్లాగ్స్ బ్రో, వేణు వ్లాగ్స్ అని వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే కనుక గోల్కొండ ఫోర్ట్ ఎంట్రీ దగ్గర అమ్మవారి తొట్టెలు ఏవైతే సబ్మిట్ చేయబోతున్నారో అవి. ఇక్కడ బోనాల్ స్పెషల్ ఏంటంటే వీడియో తీయాలనుకుంటే 2-3 దెబ్బలకు రెడీ ఉండాలి. సో ఏమన్నాం ఇంకా. సెకండ్ మీరు చూడొచ్చు గోల్కొండ ఫోర్ట్. ఇది ఎక్స్క్లూజివ్ వ్యూ అన్నమాట. అది ఎక్కడానికి చాలా తిప్పలు పడ్డాను నేను, బట్ ఇట్ వాస్ గుడ్ ఎక్స్పీరియన్స్. మీకు స్ట్రైట్ ఇక్కడ నుంచి వ్యూ అనేది చూపిస్తాను. ఇక్కడ చూసినట్లయితే గోల్కొండ ఫోర్ట్ ఇది. దీని ఎంట్రీ ఇక్కడ నుంచి. టెంపుల్ అనేది లోపల పైన ఉంటుంది, అది మీకు నేను తర్వాత చూపిస్తాను. కంప్లీట్ వ్యూ అన్నమాట ఇది గోల్కొండ ఫోర్ట్. ఇది అమ్మవారి తొట్టెలు. ఇప్పుడు ఏంటంటే ఇది ఇలా బెండ్ చేసి సో ఇట్లా మొత్తం అంటే ఈ కీలాలో పట్టదు కాబట్టి ఇలా పడుకోబెట్టి అనేది తీసుకొని వెళ్తారు. అయితే చూడొచ్చు తండోపతండాలుగా ఉన్నారు అమ్మవారి తొట్టెలు ఇలా గోల్కొండ లోపల ఎంట్రీ చేసుకుంటున్నాయి. ఎంత పెద్ద తొట్టెలు వెళ్తున్నాయి చూడండి అమ్మవారికి. ఇది పై వరకు తీసుకొని వెళ్తారు భక్తులు. ఎటువంటి టెక్నీషియన్స్ అలా ఏం లేదు, మనుషులు తీసుకొని వెళ్తారు అనమాట. ఇక్కడ చూడండి మన పోతరాజు గారు ఉన్నారు. సో గోల్కొండ బోనాల ఎంట్రన్స్ అయితే ఇది. ఇక్కడ నుంచి అటువంటి తొట్టెలు అలా తీసుకొని వెళ్తారు. సో ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మనకి స్ట్రైట్ తీసుకొని వెళ్తారు అనమాట. గోల్కొండ ఫోర్ట్ లోపలికి ఎంట్రీ అవుతున్న భక్తులు. ఇందులో పోతురాజులు ఉన్నారు,
బోనాలు ఎత్తిన వాళ్ళు ఉన్నారు. సో అమ్మవారికి తమ మొక్కుబడి ఉన్న తొట్టెలు ఏవైతే ఉన్నాయో అవి సమర్పించుకుంటున్నారు.